నమస్తే కార్తిక్ గారు. నమస్తే కిషోర్ గారు. కార్తిక్ గారు, ఈరోజు మనం మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారి మీద వస్తున్నటువంటి విమర్శలు. కృష్ణ రావణ్ అనేటటువంటి వ్యక్తి, కృష్ణారావణ్ అలియాస్ బత్సలకూర జోసెఫ్, అతని మీద ఉపా చట్టం పెట్టినటువంటి అంశం మీద తాజాగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. దీంట్లో వైసీపీ వాళ్లతో కలిసి ఏబి వెంకటేశ్వరరావు పాలు పంచుకోవటం, వేదిక పంచుకోవటం అనేది ఇప్పుడు అందరి విమర్శలకి దారి తీస్తున్నటువంటి పరిస్థితి. దాని మీద ఆయన ఒక వివరణ కూడా ఇచ్చారు. నేను ఆ వివరణ కూడా చదివిన తర్వాత మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. అది సిపిఐ పార్టీ పెట్టినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అన్ని పార్టీలు వచ్చాయి. అతను చివరిలో వచ్చాడు. అతనంటే అంబటి రాంబాబు. నా పక్క సీటే ఖాళీగా ఉండడంతో కూర్చున్నాడు. దానికి నేనేం చేయను. ఇందులో రంగులు మార్చడానికి ఏమీ లేవు. మీరే ఊరికే ఊహించుకోకండి. అన్ని పార్టీలు, ముఖ్యంగా వైసీపీ ఉపా రద్దు పట్ల తమ స్టాండ్ స్పష్టంగా చెప్పాలని అతను ఉద్దేశించే డిమాండ్ చేశాను. నేను వెళ్ళిన పని నెరవేరింది, చీర్స్ టు ఎవ్రీ వన్ అని చెప్పేసి ఆయన ఒక కామెంట్ కి ఏదో రిప్లై ఇచ్చాడు. సో సహజంగా తెలుగుదేశం పార్టీలో ఆయన అభిమానించే వాళ్ళు, తెలుగుదేశం పార్టీ భావజాలం కలిగిన వాళ్ళు ఎక్కువగా ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అంబటి రాంబాబు పక్కన ఏబి వెంకటేశ్వరరావు ఏంటి అనేటువంటి అంశాన్ని చూసి సహించలేక, భరించలేక కొంత బరస్ట్ అయిన పరిస్థితి కూడా నిన్న కనిపించింది. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ పట్ల, ఆయన వివరణ పట్ల, ఈ ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయం ఏంటి, మీరేమంటారు? ఏబి వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి వైసీపీ బాధితుడు. కరెక్ట్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి బాధితుడు. ఆయన ఎదుర్కొన్న వేదన మామూలుది కాదు. చివరి రోజు అంటే రిటైర్ అయిపోయే రోజు తన పోస్టింగ్ తెచ్చుకోగలిగాడు. అది కూడా కోర్టు తీర్పుల ద్వారా. లేకపోతే పాపం చాలా అత్యంత అవమానకరంగా ఏ తప్పు చేయకుండానే సస్పెండ్ రిటైర్మెంట్ కావాల్సి వచ్చేది. కానీ ఈ దేశంలో కోర్టులు ఉండటం వల్ల, కోర్టులకు వెళ్లే స్థాయి స్టేచర్ కూడా ఏబి వెంకటేశ్వరరావు గారికి ఉండటం వల్ల ఆయన పదే ఫైట్ చేసి తన పోస్టింగ్ తెచ్చుకోగలిగాడు. అది కూడా చివరి రోజున. అయితే అలాంటి అంటే తనను వేధించినటువంటి ఒక రాజకీయ పార్టీ తోటి, ఒక రాజకీయ నాయకత్వం తోటి స్టేర్ చేసుకున్నప్పుడు సహజంగా విమర్శలు వస్తే ఆ విమర్శలకి ఏబి వెంకటేశ్వరరావు గారు వివరణ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆయనకి జనం మద్దతు ఇవ్వడానికి ఉన్న కారణం ఏంటంటే ఈయన్ని వైసీపీ వేధించింది, ఈయన జగన్ వేధించాడు, పాపం అకారణంగా వేధించాడు, ఏ తప్పు చేయకపోయినా వేధించారు అని చెప్పేసి జనం ఆయనకి మద్దతు ఇచ్చారు. తనని ఎవరైతే వేధించారో వాళ్ళతో కలిసి కూర్చోవటం అనేటువంటిది ఆయనకి మద్దతు ఇచ్చిన జనాలు సహజంగా నచ్చదు. సరే, కారణాలు ఏమైనప్పటికీ కూడా నిజంగా ఆయన వివరణ కరెక్టే. ఎందుకంటే నిజానికి అక్కడికి వైసీపీ వస్తున్న విషయం ఆయనకి తెలుసో తెలీదో, వచ్చినా సరే ఈయన పిలిచాడు కాబట్టి ఈయన వెళ్ళాడు. సరే, కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రావణ విషయంలో ఏబి వెంకటేశ్వరరావు గారి పొలిటికల్ లైన్ ఏంటి? ఆయన కొత్త రాజకీయ పార్టీ కూడా పెడతానంటున్నాడు కాబట్టి నేను చాలా క్లియర్ గా అడదలుచుకున్నా. ఈ ప్రశ్న రావణ విషయంలో ఉపా చట్టం పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు ఉపా చట్టాన్ని రద్దు చేయాలి, అది దుర్మార్గంగా అందరి మీద పెడతారు, రేపటి రోజున మనం కూడా బాధితులం అవుతాము, అసలు ఆ చట్టాన్ని రద్దు చేయాలని ఆయన స్టాండ్. అంటే నిజమే, ఒక చట్టాన్ని ప్రభుత్వాలు సరిగా ఉపయోగించకపోతే ఎవరి మీదైనా పెడతారు, అది ఒప్పుకుంటా. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారిని కంసుడు అని అన్నందుకు జడ్జి రామకృష్ణ గారి మీద రాజద్రోహం కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కంసుడు అన్నందుకే. ఏ మాట అనకపోయినా మూర్తి గారి మీద, బిఆర్ నాయుడు గారి మీద రాజద్రోహం కేసులు పెట్టే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇది మనం గతంలో చూసాం. కేసుల్ని ఎలా దుర్వినియోగం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఒక ఉదాహరణ. చివరికి ఎస్సీ ఎస్టీల మీద ఏమండి సొంత పార్టీ ఎంపీ మీద పెట్టాడు కదా, రఘురామకృష్ణరాజు మీద పెట్టాడు. సరే, ఎస్సీ ఎస్టీల మీద కూడా ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. సరే, ఒక చట్టాన్ని దుర్వినియోగం చేసే పాలకులు ఉన్నప్పుడు అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఉపా చట్టం ఇప్పుడు అంత ఎందుకండి, ఏ విషయాన్ని ఇప్పుడు నా చేతిలో మొబైల్ ఉంది, మంచికి వాడచ్చు, చెడుకి వాడచ్చు. చెడుకు వాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మొబైల్ని రద్దు చేయాలంటే మొబైల్ ఉండొద్దు అంటే కరెక్టా? మొబైల్ ఉండటం వల్లే మీరు ఎక్కడి నుంచో ఉండి ఇక్కడ నుంచి నన్ను లైవ్ తీసుకోగలుగుతున్నారు, నేను మాట్లాడేది సమాజానికి వినిపించగలుగుతున్నారు. సో దేన్ని అని ఉన్న చట్టాన్నైనా ఉన్న వస్తువునైనా మనం దేనికి వాడుకుంటాం అన్నది మాత్రమే ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ప్రశ్న రావణ మీద ఉపా చట్టం పెట్టడం అనేటువంటిది, అతను ఓపెన్ గా మావోయిస్టులకి సపోర్ట్ చేశాడు, ఓపెన్ గా హిడ్మాకి సపోర్ట్ చేశాడు, హిడ్మాకి లైవ్ లో శ్రద్ధాంజలి ఘటించాడు. సరే, పోనీ కనీసం ఆ భావాజాలంతో నన్ను ఉన్నాడా? ఆ తప్ప ఉప్ప పక్కన పెట్టండి, కనీసం మావోయిస్టు భావాజాలంతో నన్ను ఉన్నాడా అంటే అది లేదు.
కమ్యూనిస్ట్ అని చెప్పుకొని ఒక మతానికి అంటగాసాడు, ఇంకొక మతాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఏ కమ్యూనిస్ట్ అండి ఒక మతాన్ని తిట్టమని చెప్పేది? ఏ కమ్యూనిజం చెప్పింది ఒక మతాన్ని ఓన్ చేసుకొని ఇంకొక మతాన్ని తిట్టమని, దేవుళ్ళని తిట్టమని ఏ కమ్యూనిజం చెప్పింది? కానీ ఇతను కమ్యూనిస్ట్ అనే ఒక ముసుగేసుకొని ఇతను ఒక హిడెన్ ఎజెండా నడిపించాడు. ఇలాంటి హిడెన్ ఎజెండా నడిపించిన వ్యక్తి మీద, ఈ దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వ్యక్తి మీద ఉపా చట్టం పెడితేనో దేశద్రోహం కేసు పెడితేనో తప్పెలా అవుతుంది? అంటే ఏ వ్యక్తి మీద పెట్టారు, ఆ వ్యక్తి క్యారెక్టర్ ఏంటి, ఆ వ్యక్తి ఉద్దేశాలు ఏంటో కూడా ఏబి వెంకటేశ్వర గారు చెక్ చేసుకోవాలిగా. ఆయన ఒక ఐపీఎస్ అధికారి. సహజంగా పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతని మీద ఏ కేసులు పెట్టాలన్న దాన్ని ఎలా డీల్ చేస్తారంటే, ఎవరైతే నేరం చేసిన వ్యక్తి ఉన్నాడో లేదా నేరారోపణ ఎదుర్కొన్న వ్యక్తి ఉన్నాడో అతని ఉద్దేశాలు ఏంటి అన్న దాన్ని బట్టి కేసులు పెడతారు. ఇక్కడ ప్రశ్నరావుని ఉద్దేశాలు ఏంటి? ఉద్దేశం ఏంటంటే కమ్యూనిస్ట్ అనే ఒక ముసుగేసుకొని, అభ్యుదయవాది అనేటువంటి ఒక ముసుగేసుకొని హిందూ మతంలో నుంచి దళితుల్ని వేరు చేసి వాళ్ళ క్రిస్టియన్స్ లో కలిపే ఉద్దేశంతో అతను పనిచేస్తున్నాడు. పైకేమో మతం లేదని చెప్తున్నాడు. సరే, ఒక మతం లేని వ్యక్తి దళిత క్రిస్టియన్ సభకి ఎందుకు వెళ్ళాడు? మతం లేదనుకున్నప్పుడు దళిత క్రిస్టియన్ అనే పదమే లేదు కదా. అతనికి మతం ఆచరించాడు. ఏ మత సభకి వెళ్ళొద్దు, ఏ కుల సభకి వెళ్ళొద్దు. నాకు కులం లేదని చెప్పే వ్యక్తి, నాకు మతం లేదని చెప్పే వ్యక్తి దళిత క్రిస్టియన్ అనే సభకి ఎందుకు వెళ్ళాడు? కమ్యూనిస్టులు మతాన్ని ఓన్ చేసుకోరు కదా. లెఫ్ట్ భావాచారం ఉన్న వాళ్ళు, నాస్తికులు, హేతువాదులు, వీళ్ళకి మతం లేదు, వీళ్ళకి కులం లేదంటారు. కులం లేనప్పుడు, మతం లేనప్పుడు ఈ దళిత క్రిస్టియన్ పదం ఎక్కడి నుంచి పుట్టింది? ఈ సభలకి వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ఈ ఉద్దేశం ఏంటి? అంటే ఒక వ్యక్తిని మనం సమర్థించేటప్పుడు ఆ వ్యక్తి క్యారెక్టర్ని చెక్ చేసుకోవాలి కదా. ఒక ఐపీఎస్ అధికారిగా ఒక ఫండమెంటల్ బాధ్యత ఇది. ఏ వ్యక్తిని మనం సమర్థించాలనుకున్నా సరే ఆ వ్యక్తి క్యారెక్టర్ ఏంటి, ఆ వ్యక్తి ఉద్దేశాలు ఏంటి అనేది చూడాలి. ఆ వ్యక్తి మాటలు చూడకూడదు. మాటలు వెనకాల ఈ రోజు వార్తాపత్రికలు తిరగేసినా సరే, పనవోలు టీం నుంచి కొంతమంది లీగల్ గా ఈ కేసులకు సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త. దాంతో పాటుగా గతంలోనే ఈ ప్రశ్న టీం నుంచి ఎవరైతే మొన్న ఈ మధ్య ఇతను అరెస్ట్ అయిన తర్వాత నుంచి కొన్ని వీడియోలు పెడుతున్నారు, ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర జగన్మోహన్ రెడ్డిని కలవటం, ఆయన ఆశీర్వాదం ఇవ్వటం వంటి అంశాలు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. అంటే ఎటు చూసినా, ఏ పరంగా చూసినా సరే, మొన్న సజ్జల భార్గవరెడ్డి పూడి శ్రీహరి తోటి ఇతని కాంటాక్ట్లని, డబ్బులు చేతులు మారాయి, ట్రాన్సాక్షన్స్ జరిగిందని చెప్పేసి మొన్న కొన్ని వార్తలు వచ్చాయి. అంటే ఎటు చూసినా సరే వైసీపీతో ఉన్నటువంటి లింకులు బహిర్గతం అవుతున్నాయి. వైసీపీ ఇతన్ని అడ్డగోలుగా సమర్థిస్తూ వెనకేసుకొస్తోంది. సరే, కమ్యూనిస్టులు అంటే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు, దానికి ఏబి వెంకటేశ్వరరావు వంటి వాళ్ళు వెళ్ళారు. ఓకే, అంటే ఎటు చూసినా ఈ యొక్క అంశం మీద వైసీపీ అన్ని వేళ్లు వైసీపీ వైపు ఎత్తి చూపుతున్నటువంటి తరుణంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు కానివ్వండి, దానికి ఇలాంటి మేధావులు, న్యూట్రల్ మేధావులు వంటి వాళ్ళు వెళ్ళటం కానివ్వండి, ఎలాంటి సందేశం ఇస్తుందంటారు? నాకు అదే అర్థం కావట్లేదండి. ఒక సంఘ విద్రోహ శక్తికి మానవ హక్కులని ఎలా మాట్లాడతారు నాకు అర్థం కావట్లేదు. మనిషి మీద గౌరవం లేని వ్యక్తికి చివరికి ఇప్పుడు ఈ ప్రశ్నారావణ్ మొబైల్లో అట కొంతమంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు దొరికాయట. ఆ ప్రైవేట్ వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్న క్రమంలో అత్యంత దుర్మార్గాన్ని ఈ సమాజంలో బయట ఉండటానికి ఏమాత్రం అవకాశం లేని ఒక దుర్మార్గుని వెనకేసుకొస్తూ రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారు. అంటే మళ్ళా ఆ దుర్మార్గుడికి వెనకాలంది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. నిన్న అంబటి రాంబాబు చెప్తున్నాడు, ప్రశ్నారావణ్ తరపున మేము ఉంటామంటున్నాడు. ఆల్రెడీ తరపున ఉన్నారులేండి వాళ్ళు. గన్నవరం, మీరు అన్నట్లు గన్నవరం కోర్టులో కూడా ఈ ప్రశ్నారావణ్ తరపున వాదనలు వినిపిస్తుంది. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారి టీము లేదా వైఎస్ఆర్ లీగల్ టీము అనేది మనం ఆల్రెడీ వింటున్నాం. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రశ్నారావణ్ని ఓన్ చేసుకుంది. అతని వెనక్కున్నది, అతని పక్కన ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, అతని ఫండింగ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అనేటువంటి ఒక ప్రాథమిక అనుమానాలు ఆల్రెడీ పోలీసులు ఆ ఎంక్వైరీ కొనసాగుతుంది. ఈ సమయంలో అలాంటి వ్యక్తికి కమ్యూనిస్ట్ పార్టీలో ఏబి వెంకటేశ్వరరావు సపోర్ట్ చేయటం అంటే ఏంటి ఇక్కడ ఉద్దేశాలు? అంటే ఎవరిని సపోర్ట్ చేస్తున్నావు అనేటువంటిది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలంటే నేను అతని ఉద్దేశాలను తెలియకుండా ఏదో ఇమీడియట్ గా వెళ్ళి అతను అరెస్టుని ఖండించడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటిది. రెండోది ఇక్కడ నేను అనదలుచుకున్నాండి, ఇప్పుడు అంబటి రాంబాబు క్లియర్ గా చెప్పాడు కదా, రావణుడే గెలుస్తాడు, మేమంతా గెలిపించుకుంటాం అని చెప్పేసి. అదే నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారేమో చూశారు జగన్మోహన్ రెడ్డి గారేమో హే రామ్ అని రావణ్ణి కాపాడమంటాడు. అసలు రాముడు రావణ్ణి కాపాడతాడా?
రామాయణంలో రాముడు చేసిన పోరాటమే రావణుడికి వ్యతిరేకంగా కదా. రామాయణం వచ్చిందే రావణుడికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నుంచి కదా. రావణుడికి 10 తలలుంటే 10 తలలని ఖండిస్తాడు. ఇప్పుడు ఈ రావణుడికి ఉన్న 10 తలలు ఏంటంటే, ఒక తల వైసీపీ, ఒక తల జడాశరవన్, ఒక తల తులసి చందు, ఒక తల దళిత క్రిస్టియన్ అనేటువంటి ఒక ముసుగు, ఇంకొక తల కమ్యూనిస్ట్ అనేటువంటి ముసుగు, ఇంకొక తల అభ్యుదయ భావం హేతువాదం అనేటువంటి ముసుగు, ఇంకొక తల ఇక ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి తీవ్రవాద శక్తులకి ఇండైరెక్ట్ గా సహకరించడం, ఇంకొక తల మావోయిస్టు భావాజాలం అని చెప్పేసి చెప్పుకోవటం, ఇంకొక తల తులసి చందు, ఇంకొక తల ఇతనితో పాటు ఉండేటువంటి ఇతని యాక్టివిస్టులు, ఈ గగన కావచ్చు, వీళ్ళంతా కావచ్చు. సో ఈ 10 తలన్ని రాముడు ఖండించాడు. ఇప్పుడు ఈ 10 తలల విషయంలో మన పోరాటం కొనసాగాలంటే నేను వీళ్ళంతా ఐక్యమయ్యారు. ఈ 10 తలలు ఐక్యమైనవి. రాముడు ఎప్పుడైతే ఫైనల్ యుద్ధం రావణుడితో చేస్తా ఉంటాడో 10 తలలు పెట్టుకుని వస్తాడు రావణాసుడు. ప్రతిసారి 10 తలలే ఉండవు, కానీ ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అవుతుందో రావణుడు 10 తలలతో వస్తాడు. ఆ 10 తలలతో వచ్చినప్పుడు ఆ 10 తలలకి రాముడు బుద్ధి చెప్తాడు, 10 తలలకి బుద్ధి చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ 10 తలల రావణాసురుడి వేషాలు, ఒక తల క్లియర్ కట్ గా వైసీపీ, ఆ తలతో సహా వైసీపీ తలతో సహా అన్ని తలలకు బదులు చెప్పాల్సిన సమయం మనకు వచ్చింది అని నేను అంటాను. ఈ 10 తలల రావణాసురుడికి రాముడు సపోర్ట్ చేయడు. ఇంకోటి, రాముడే గెలుస్తాడని అంబటి రాంబాబు, రాముడే గెలుస్తాడని మనం. మరి రాముడు గెలుస్తాడా, రావణాసురుడు గెలుస్తాడా? మనం నమ్మే చరిత్ర ప్రకారం, మన యుగ పురుషుడు, మనం నమ్మే దైవం రాముడే గెలుస్తాడు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. ఆ ధర్మం కోసం మనం చేసే ఫైట్. కాకపోతే ఈ న్యూట్రల్ ముసుగులో ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ధర్మం వైపు ఉంటారా, అధర్మం వైపు ఉంటారా, రావణాసుడి వైపు ఉంటారా, రాముడి వైపు ఉంటారా, జరిగే రావణ యుద్ధంలో ఎటువైపు వీళ్ళు ఉంటారు అనేది తేల్చుకోవాలి. అయినా నాకు తెలియకడుగుతండి, ఒక సనాతన ధర్మాన్ని అత్యంత దారుణంగా కించపరిచిన వ్యక్తి వెనకాల, హిందూ మత దేవులని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు తిట్టిన వ్యక్తి వెనకాల ఒక రాజకీయ పార్టీ ఉండటం ఏంటి? ఆ రాజకీయ పార్టీ భారత రాజ్యాంగం ప్రకారం రిజిస్టర్ అయిన పార్టీ కావటం ఏంటి? మళ్ళా ఆ వ్యక్తి ఫండింగ్ తో నడుస్తున్న వాళ్ళకి ఏబి వెంకటేశ్వర గారు కమ్యూనిస్ట్ పార్టీలో సపోర్ట్ చేయటం ఏంటి? ఇప్పుడు ఈ దేశంలో నడుస్తున్న ఒక పెద్ద దుర్మార్గకరమైన విషయం ఏంటంటే చెప్పనండి, లెఫ్టిస్టులు, రైటిస్టులు. ఇప్పుడు రైటిస్టుల్ని ఎట్టి పరిస్థితిలో బ్యాడ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఏ ఉద్దేశాలతో ఉన్నా సరే ఈ రైటిస్టులు లెఫ్టిస్టులు బ్యాడ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అంటే లెఫ్టిస్టుల్ని రైటిస్టులు బ్యాడ్ చేస్తూ ఉంటారు, రైటిస్టుల్ని లెఫ్టిస్టులు బ్యాడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రశ్నారావణం రైటిస్టు అనే ఒకే ఒక యాంగిల్లో నుంచి, ప్రశ్నారావణం లెఫ్టిస్టు అనే ఒకే ఒక యాంగిల్లో నుంచి అతను దుర్మార్గాలన్నీ చూడకుండా గుడ్డిగా సమర్థిస్తూ వస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీ. అతను మీ ముసుగేసుకున్నాడు, మీ కమ్యూనిస్టో మీ లెఫ్టిస్టో కాదు, అతను మీ ముసుగేసుకున్నాడు. అది మీకు అర్థం కావట్లే. ఆ ముసుగేసుకొని రైటిస్టులు తిడుతున్నాడు కాబట్టి, రైటిజాన్ని తిడుతున్నాడు కాబట్టి గుడ్డిగా వెనకేసుకురావటమేనా, మూర్ఖంగా వెనకేసుకురావటమేనా? కాబట్టి ఇది ఆలోచించుకోవాలండి.